గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ యూనిట్లో పోయిట్రీ ఉపగుప్త అనే పోయం గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ యొక్క ఉపగుప్త పోయంని రచించిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ ఉపగుప్త ఎవరు అంటే ఈ బుద్ధుడి యొక్క శిష్యుడని. ఇతను ఇంతకుముందు బుద్ధుడి యొక్క శిష్యుడని అతను మదురై సిటీలో ఒక గోడ ఉంటే ఒక వాల్ ఉంటే సిటీ వాల్ డస్ట్ వాల్ ఉంటే ఆ గోడ మీద నిద్రపోతున్నప్పుడు ఒక స్త్రీ గజ్జలు కట్టుకొని ఒక స్త్రీ వచ్చి అతని బ్రెస్ట్ మీద చేయి పెడుతుంది అన్నమాట. టచ్ చేస్తుంది అతని బ్రెస్ట్ మీద, అతని శరీరం మీద టచ్ చేస్తుంది. టచ్ చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక్కసారిగా ఉలుక్కుబడి లెగిసి చూసినప్పుడు ఆమె ఎలా ఉందంటే ఆమె ఒక ల్యాంప్ని పట్టుకుని ఒక ఫర్గివ్నెస్ ఐస్ తో ఉన్నటువంటి ఆమె ఎలా కనిపిస్తుందంటే ఉపగుప్తకి ఫర్గివ్నెస్ ఐస్ తో ఉండి ల్యాంప్తో అన్నట్లుగా ఆమె కనిపించింది. అది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ పోయం. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఉపగుప్త ద డిసబుల్ ఆఫ్ బుద్ధ lay sleeping the dust of the city wall of మదురై. ఈ ఉపగుప్త ఎవరంటే బుద్ధుని యొక్క శిష్యుడు అన్నమాట. ఈ శిష్యుడే సన్యాసి కూడా. ఈ బుద్ధుని యొక్క శిష్యుడు ఎక్కడ ఉన్నాడంటే ఇతను శిష్యుడు ఎక్కడికి ఉన్నాడు? మదురై సిటీ ఉంది. ఆ సిటీ వాల్లో ఏం చేస్తున్నాడంటే సిటీ వాల్ ఉంది మదురైలో, డస్ట్ వాల్, దుమ్ముతో కూడినటువంటి ఒక గోడ ఉంటే ఆ గోడ మీద ఏం చేస్తున్నాడంటే అతను నిద్రపోతూ ఉంటే ద డస్ట్ బై ది సిటీ వాల్ ఆఫ్ మదురై ల్యాంప్స్ వర్ ఆల్ అవుట్. ఆ నైట్ చూసినట్లయితే అక్కడ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి పడి ఉన్నాయి. ల్యాంప్స్ ఆర్ ఆల్ అవుట్. ల్యాంప్స్ అన్ని ఆపేసి ఉన్నాయి. ఆ డోర్స్ వర్ ఆల్ షట్. డోర్స్ అంటే అక్కడ ఆ మదురై ఆ సిటీలో నైట్ టైం కనుక అందరూ నిద్రపోయే సమయం కనుక నైట్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, దీపాలన్నీ కూడా ఆర్పేసి ఉన్నాయి. అండ్ స్టార్స్ ఫర్ ఆల్ హిడెన్ బై ది మస్కీ స్కై ఆఫ్ ఆగస్ట్. అంటే స్టార్స్ ఫర్ ఆల్ హిడెన్ బై ది మస్కీ స్కై ఆఫ్ ఆగస్ట్. మస్కీ అంటే మిస్ట్ అన్నమాట. ఫ్రాస్ట్ అంటే మంచుతో ఆ స్కై అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది కనుక స్టార్స్ కూడా ఏమైందంటే ఆ మంచుకి ఏమైందంటే దాగి ఉన్నాయి. ఆ మంచు అంతా కూడా మంచుకి ఏముంది? దాగి ఉంది. ఆ మంచు వెనుక స్టార్స్ కూడా కనిపించట్లేదు, సరిగ్గా దాగి ఉంది అని చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడు? మస్కీ స్కై ఆఫ్ ఆగస్ట్. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ నెలలో జరిగింది. ఆగస్ట్ నెలలో జరిగిన సంఘటన ఏంటంటే ఆ సిటీ వాల్ మీద ఈ డస్ట్ దుమ్ముతో కూడినటువంటి ఆ సిటీ వాల్ మీద ఈ యొక్క ఉపగుప్త నిద్రపోతున్న సమయంలో ఆ నిద్రపోతున్న సమయాన్ని కూడా పోయిట్ ఏం చేశాడంటే వర్ణించాడు అన్నమాట. ఆ నైట్ ఎలాగుందంటే ల్యాంప్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఆర్పివేయబడ్డాయి. అలాగే డోర్స్ అన్ని మూయబడ్డాయి. ఈవెన్ స్కై కూడా ఏం చేయబడింది? స్కై కూడాను ఈ యొక్క మంచు కప్పబడి ఈ మంచు కప్పబడి ఏమందంటే స్టార్స్ కూడా సరిగా కనిపించలేని పరిస్థితి అన్నమాట. నైట్ అలా ఉంది. ఎప్పుడు అంటే ఇది ఆగస్టు నెలలో జరిగింది.
ఆగస్టు నెలలో ఆ పరిస్థితి అలాగుంది. అయితే those feet were those twinkling with the ankles. ఒక లేడీ, ఒక ఆమె వచ్చింది, యాంక్లెట్స్ అంటే గజ్జలు కట్టుకుని కాళ్ళకి, ఆ పాదాలకు గజ్జలు కట్టుకుని ఒక ఆమె వచ్చింది. ఆమె ఏంటంటే యాంక్లెట్స్ టచింగ్ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ ఎ సడన్. ఏం చేసిందంట, ఒక్కసారిగా వచ్చి అతనికి ఏమీ శబ్దం లేకుండా ఒక్కసారిగా వచ్చి అతను ఏం చేసిందంటే బ్రెస్ట్ మీద చేయి పెట్టి, బ్రెస్ట్ మీద చేయి పెట్టి, అంటే బ్రెస్ట్ మీద అంటే అతని బాడీ మీద చేయి పెట్టి అలా టచ్ చేసింది. టచ్ చేసినంటే ఏం జరిగింది? టచ్ చేసినంటే అంటే ఈ వోకప్. ఎవరో హీ అంటే ఈ వోకప్ అంటే ఎవరంటే ఉపగుప్త. ఈ వోకప్ హీ అంటే ఎవరంటే ఇక్కడ ఉపగుప్త. ఒకసారి ఏం చేసినట్టు ఉపగుప్త లేచాడు. స్టార్లెటెడ్ అండ్ స్టార్లెట్ అంటే సడన్, స్టార్లెటెడ్ అంటే ఒకసారిగా లేచాడు. అండ్ లైట్ ఫ్రమ్ ఏ ఉమెన్స్ ల్యాంప్. అంటే ఒక లేడీ ఏం చేస్తుంది, అంటే ల్యాంప్ పట్టుకుంది. ల్యాంప్ పట్టుకుని వచ్చి ఏం చేస్తుంది, గజ్జలు కట్టుకుని పాదాలకు గజ్జలు కట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే ఒక ల్యాంప్ పట్టుకుని ఒక ఉపగుప్త దగ్గరికి వచ్చింది. ఉపగుప్త ఎక్కడున్నాడు? ఒక డస్ట్ వాల్, ఆ సిటీ, మధుర సిటీస్లో ఒక డస్ట్ వాల్ దగ్గర, అంటే ఒక గోడ మీద అతను నిద్రపోతూ ఉన్నాడు. వచ్చి ఏం చేసిందంటే అతను ఏం చేసిందంటే టచ్ చేసింది బాడీ. దానికి ల్యాప్ ఫెల్ ఆన్ హిస్ ఫర్గివ్నెస్. ఆమె టచ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి ఈ ఉపగుప్త లేచి చూశాడు. చూసి ఒకసారి ఏం చేశాడంటే సడన్ చూసేదానికి ఆమె ఎలా ఉంది, ఆమె కళ్ళు ఎలా ఉన్నాయంటే నిన్ను క్షమించాను అన్నట్టుగాను ఆ ల్యాంప్ పట్టుకుని అక్కడికి వచ్చింది. అక్కడ పట్టుకుని ఉందన్నమాట. ఆమెను చూశాడు. చూసిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుంది ఎంతో అనేది కూడా చూద్దాం. తర్వాత పోయం చూసినట్లయితే ఇందులో పోయంలోనే అయితే లాస్ట్లో చూస్తుంది. ఆమె చూసి ఏం చేస్తుందంటే ఆమె ఉపగుప్తకి ఆమె ఎలా కనిపించింది? ఫర్గివ్నెస్ ఐస్తో కనిపించింది, ల్యాంప్తో కనిపించింది. గజ్జలు కట్టుకుని వచ్చినట్లుగా ఆమె ఇతను కనిపించింది. నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే అతని బ్రెస్ట్ని టచ్ చేసి తన బాడీని టచ్ చేసినప్పుడు ఒకసారి లేచి చూసినప్పుడు ఆమె ఎలా కనిపించిందంటే ఒక ల్యాంప్తో కనిపించింది. ఆ ల్యాంప్తో కనిపించి ఆమె కళ్ళు ఎలాగున్నాయంటే ఫర్గివ్నెస్ నిన్ను క్షమించాను, ఫర్గివ్నెస్ ఐస్, క్షమించానులే అన్నట్లుగా ఆమె చూపు ఉంది అని చెప్తున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇట్ వాజ్ చూసినట్లయితే ఆమె దగ్గరికి వచ్చింది, ఉపగుప్త దగ్గరికి వచ్చింది, గజ్జలు కట్టుకుని వచ్చింది, టచ్ చేసింది, లేచాడు, చూసిన తర్వాత ఆమె ఎలా కనిపిస్తుంది? ఆమె ఎవరంటారంటే ఇట్ వాజ్ ఏ డాన్సింగ్ గర్ల్ స్టార్టెడ్ విత్ జ్యూల్స్, డాన్సింగ్ గర్ల్. ఆమె ఒక నాట్యగత్తె. అంతేకాకుండా ఆమె ఆభరణాలు ధరించుకుని వచ్చింది. జ్యూల్స్ వేరింగ్ ఏ పేల్ బ్లూ మ్యాట్ డ్రంక్ విత్ వైన్. ఎలా ఉందంటే ఈమె పేల్ బ్లూ మ్యాట్, ఒక రకమైన స్లీవ్తో కూడినటువంటి డ్రెస్ వేసుకొచ్చింది. డ్రంక్ విత్ ద వైన్. యువకులు ఏ విధంగా వాళ్ళు డ్రగ్స్ చేయటంలో ఎంతైతే ఉత్సాహం చూపిస్తారో ఆ విధంగా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆమె మంచి ఆభరణాలు వేసుకుని, మంచి ఆభరణాలు ధరించుకుని, మంచి డ్రెస్ వేసుకుని ఎవరి దగ్గరికి వచ్చింది? దీపం పట్టుకుని ఎవరి దగ్గరికి వచ్చింది? కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఉపగుప్త దగ్గరికి వచ్చి ఏం చేసింది? అతన్ని లేపి టచ్ చేసింది.
ఆమె కూడా యంగ్ గర్ల్, మంచి యుక్త వయసులో ఉన్నటువంటి ఆమె. ఉపగుప్త కూడా యుక్త వయసు. అందుకని మ్యాటిల్ డ్రాంక్ విత్ వైన్ ఫర్ హెర్ యూత్. ఆ యూత్లో, ఆ యువకుల్లో ఎటువంటి ఉత్తేజం ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో, అలాగే ఈ అమ్మాయిలో కూడా అటువంటి ఉత్తేజం, యాంగ్జైటీ ఆమెలో ఉందండి. ఆమెలో కనిపిస్తుందండి. ఆమెలో కనిపిస్తుంది. అదే చెప్తున్నా, ఏమంటాడంటే ఇట్ వాజ్ అ డాన్సింగ్ గర్ల్ స్టార్ట్ విత్ జ్యువెలరీ, స్టార్ట్ విత్ జ్యువెలరీ, స్టార్ విత్ జ్యువెలరీ, wearing a pale blue mantle, drunk with wine. Of her youth. ఆ వయసులో ఆమె ఉన్న యుక్త వయసులో యువకులు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆమె కూడా అదే యుక్త వయసులో ఉందా కనుక ఆమె ఫీలింగ్స్ అలాగే ఉంది. తర్వాత ఏమంటుంటే షీ లోయర్డ్ హెర్ ల్యాంప్ అండ్ సా యంగ్ ఫేస్, సా యంగ్ ఫేస్ ఆస్టర్లీ బ్యూటిఫుల్, ఆస్టర్లీ బ్యూటిఫుల్. చూస్తుంటే ఆమె ఏం చేసిందంటే ఆ ల్యాంప్ పట్టుకుని పెట్టిన ఆ యంగ్ ఫేస్ని ఒకసారి ఇలా తొంగి చూసిందంట. అది చెప్తాడు. షీ లోయర్డ్ హెర్ ల్యాంప్ అండ్ సా యంగ్ ఫేస్ ఆస్టర్లీ బ్యూటిఫుల్. ఇలా వంగి చూసి ఆ దీపం ఆ ఉపదుప్త ముఖం దగ్గర పెట్టి, ఫేస్ దగ్గర పెట్టి ఏం చేసిందంట, ఆమె దగ్గర పెట్టి ఇలా చూసిందంట. చూస్తే అతని ఫేస్ ఎలా ఉందంట, యాంగ్రీతో కూడినటువంటి బ్యూటిఫుల్ అంట. చాలా అందంగా ఉన్నాడు. కానీ పాపం ఎలా చూస్తున్నాడో చాలా సీరియస్గా చూస్తున్నట్లుగా ఉంటుంది. అతని ఫేస్ సీరియస్గా చూస్తున్నట్లు. అది చెప్తున్నాడు. షీ లోయర్డ్ హర్ ల్యాంప్ అండ్ సా యువర్ ఫేస్, సా యంగ్ ఫేస్ ఆస్టర్లీ అంటే సీరియస్లీ, బ్యూటిఫుల్. పాపంలో కూడా అందం ఉంటుంది. ఆ పాపంలో కూడా అందంగా కనిపిస్తున్నాడు. అతను పాపంగా చూస్తున్నాడు. ఎందుకు పాపంగా చూస్తుండొచ్చు? మంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చి లేపింది ఆ గాలి పేరు ఇక్కడ ఇవ్వలేదు, అమ్మాయి పేరు ఇక్కడ ఇవ్వలేదు. మంచి నిద్రలో వచ్చి చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడు. ఒకసారి వచ్చి ఏం చేస్తుందంటే అతని బ్రెస్ట్ మీద చేసి టచ్ చేసినామంటే అతనికి ఏమైందంటే ఒకసారి సడన్ ఏదో జరిగిపోయింది అనుకున్నట్లుగా సడన్ చూసేటప్పటికి ఎవరు కనిపించారు? అమ్మాయి కనిపించారు. అమ్మాయి ఎలా ఉంది? ఒక ల్యాంప్ పట్టుకుని ఫర్గివ్నెస్ సైజ్తో, నేను క్షమించాను అన్నట్లుగా ఫర్గివ్నెస్ సైజ్తో కనిపించింది. అప్పుడు ఉపగుప్త చూసినప్పుడు ఏమంటున్నాడు? ఉపగుప్త చూసినప్పుడు ఆమె ఎలా కనిపించింది? ఇట్ వాజ్ ఏ డాన్సింగ్ గర్ల్. ఆమె ఎలా కనిపించింది? ఒక నాట్యకత్తెలా కనిపించింది. ఇట్ వాజ్ ఏ డాన్సింగ్ గర్ల్, నాట్యకత్తె. అంతేకాకుండా ఆ గర్ల్ ఏంటంటే జ్యువెలరీస్ చేసుకుంది. జ్యువెల్స్ ఆఫ్ యర్ యూత్, జ్యువెల్స్ అండ్ వేరింగ్ ఏ పేల్ బ్లూ మ్యాటిల్ అంటే అదొక రకమైన డ్రెస్ అనమాట. టైప్ ఆఫ్ డ్రెస్, స్లీవ్స్ అనమాట. పొడుగు స్లీవ్స్తో ఒక రకమైన డ్రెస్తో యంగర్స్ ఏ విధంగా ఒక త్రాగటం వల్ల ఒక మత్తుతో కూడినటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ఒక మైకంతో కూడినటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ఆమె కూడా ఆ విధమైనటువంటి ఫీలింగ్స్ ఆమెలో ఉన్నాయి. ఆమె యవన కోరికలతో ఆమె అక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. యవన కోరికలు తీర్చుకోవడానికి అక్కడికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ, ఇట్ వాజ్ అ డాన్సింగ్ గర్ల్ స్టార్టెడ్ విత్ జ్యువెలర్స్ వేరింగ్ ఎ పేల్ బ్లూ మ్యాటిల్, డ్రంక్ విత్ వైన్ ఆఫ్ హర్ యూత్. షీ లోయర్డ్ హర్ ల్యాంప్ అండ్ సా యంగ్ ఫేస్ ఆస్టర్లీ బ్యూటిఫుల్. ఆ ఫేస్ చూసింది బ్యూటిఫుల్గా. పాపంతో ఉన్నప్పుడు కూడా బ్యూటిఫుల్గా, పాపంతో ఉన్నప్పుడు కూడా ఎలా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంటుంది కాకుండా చూడండి, ఫర్గివ్ మీ యంగ్ యాస్టిక్ అంటే ఒకటి సన్యాసి, యాస్టిక్ అంటే సన్యాసి.
బుద్ధుని యొక్క శిష్యుడు ఉపగుప్త, అతను కూడా సన్యాసి. సన్యాసి అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు గట్ట ఏం చేసుకోరు ఈ సన్యాసులు. వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు ఏముండవు, ఏముండదు. ఒక కమాండ్లో ఉంటుంది, ఒక బొచ్చు అంటే ఒక గిన్నె లాంటిది ఉంటుంది. ఆ గిన్నె పట్టుకుని వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు కానీ, పొలాలు కానీ, ధనం కానీ, ఇళ్ళు కానీ ఏముండవు. అలా తిరుగుతూ ఉంటారు అన్నమాట సన్యాసులు వాళ్ళు. ఈ బుద్ధుడి యొక్క శిష్యుడు కూడా ఉపగుప్త కూడా సన్యాసే. అక్కడ ఏమంటుందంటే ఫర్గివ్ మీ యంగ్ ఆస్టిక్ సెడ్ ద ఉమెన్. ఉమెన్ ఏమంటుందంటే, అయ్యో నన్ను క్షమించు ఆస్టిక్, ఓ సన్యాసి, ఓ ఉపగుప్త నన్ను క్షమించు, నన్ను క్షమించు అంతే. అనేమంటుందంటే నన్ను క్షమించు, ఒకవేళ నేను ఈ నైట్ దగ్గరికి వచ్చానేమో, ఒకవేళ నేను డిస్టర్బెన్స్ చేశానేమో నిద్రపోతున్నప్పుడు, అయితే నన్ను క్షమించు, నేను చేత క్షమించు. సరే మనం చూద్దాం. ఫర్గివ్ మీ యంగ్ ఆస్టిక్. యాస్టిక్ అంటే సన్యాసి, మోంక్. said the woman, graciously come to my house. The dusty earth is not fit bed for you. ఆమె ఏం చెప్తుందంటే గ్రేసియస్లీ, చాలా దయతో ఏం చెప్తుందంటే, ఉపగుప్తకి ఏమని చెప్తుందంటే దయతోను, ఒకవేళ ప్రేమతో ఏమని చెప్తుందంటే కమ్ టు మై హౌస్, మా ఇంటికి రా అంటే మా ఇంటికి రామంటే ఆమె ఏంటంటే ఆమె యుక్త వయసులో ఉంది కాబట్టి యవన వాంఛను తీర్చుకోవడానికి, మనకి ఈ యొక్క పోయిట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఉపగుప్త గురించి చెప్తున్నాడు. ఉపగుప్తని ఒక గర్ల్ ఏం చేసిందంటే చెరబట్టింది, ఒక స్త్రీ ఏం చేసిందంటే తనని చెరబట్టింది. ఇతను లేకపోతే వాళ్ళలో వేసుకోవడానికి ప్రయత్నించింది, చెరబట్టింది. అందుకని ఏమంటుందంటే గ్రేసియస్లీ కమ్ టు మై హౌస్, దయతో మా ఇంటికి రా, దయతో. నువ్వేంటి ద డస్ట్ ఈజ్ నాట్ ఫిట్ బట్ ఫర్ యూ. ఏంటి ఇక్కడ పడుకున్నావేంటి నువ్వు, ఈ మట్టిలో నువ్వు ఈ దుమ్ములో పడుకున్నావేంటి, ఇది నీకు సూట్ అయింది కాదు. నీకు ఈ మధుర సిటీలో ఈ డస్ట్ వాల్ మీద, నువ్వు నిద్రపోవటానికి దానికి అది నీకు సరైన బెడ్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ యూ, ఫిట్ బెడ్ ఫర్ యూ. ఇది నీకు నిద్రపోవడానికి లేకపోతే ఇక్కడ నువ్వు నివసం ఉండడానికి ఇది నీకు సూట్ కాదు. ఇక్కడ ఇదంతా డస్ట్తో కూడినటువంటిది, ఇదంతా కూడా చాలా శుభ్రములుగా లేదు. నువ్వు ఎక్కడికి వస్తావు, మా హౌస్కి వచ్చాయి. ఆ హౌస్కి వస్తే నీకు అక్కడ అన్నీ కూడా ఉంటాయి, సమస్తం నీకు అక్కడ అన్నీ ఉంటాయి. నీకేం కావాలితే అవి మా హౌస్ దగ్గర ఉంటాయి, నువ్వు రా మా ఇంటికి వచ్చే అని ఆమె అడుగుతున్నాడు. అంటే ఏ విధంగా అడుగుతుంది? గ్రేసియస్ అంటే దయతో అడుగుతుంది, చాలా వినయంతో అడుగుతుంది. ఓ యంగ్ యాస్టిక్ రా నా దగ్గర, మా ఇంటికి వచ్చి. ముందేమందంటే ఫర్గివ్ మీ యంగ్ యాస్టిక్, ఓ సన్యాసి నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎందుకంటే నీ దగ్గరికి రాత్రి వచ్చాను కనుక నేను ఇబ్బంది పెట్టానేమో, ఒకవేళ క్షమించు. కానీ ఇక్కడ తర్వాత ఏమంటుంది ఆమె? గ్రేసియస్లీ కమ్ టు మై హౌస్. గ్రేసియస్లీ దయతో, ఇదే వినయంతో నేను అడుగుతున్నాను ఏంటంటే మా ఇంటికి రా. నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, మా ఇంటికి రా. ఎందుకు మా ఇంటికి రమ్మంటుంది అని అంటే, ఇక్కడ ఏమంటే ఆమె యుక్త వయసులో ఉన్న స్త్రీ కనుక ఆమె యొక్క వాంఛ తీర్చుకోవడానికి, ఆమె కోరికలు తీర్చుకోవడానికి ఆమె ఏం చేస్తుందంటే ఆమె అలా అంటుంది అనమాట, మా ఇంటికి రా. అంతేకాకుండా ఏమంటుంది? ద డస్ట్ ఎర్త్ ఈజ్ నాట్ ఫిట్ బెడ్ ఫర్ యూ. ఈ డస్ట్ ఎర్త్ అనేది
డస్ట్ ఎర్త్ అనేది ఇది నీకు సూట్ కాదు, నీకు ఇక్కడ బెడ్ కాదు, ఇది నిద్రించడానికి నిద్రపోవడానికి ఇది నీకు సూట్ అవుతుంది. ఏం సూట్ అవుతుంది? మా ఇంటికి రా, మా ఇంటికి వస్తే అక్కడ నీకు సమస్తం ఉంటాయి, అన్నీ నీకు సమకూరుస్తాను అన్నట్లుగా మాట్లాడింది. మాట్లాడితే అప్పుడు ఏం చెప్తున్నాను? ద యంగ్ మ్యాన్ ద యంగెస్ట్ ఆన్సర్డ్ ఉమెన్. ద యంగెస్ట్ అంటే యంగ్ సన్యాసి, ఆ యుక్త వయసులో ఉన్నట్టు యువ సన్యాసి ఏమంటున్నాడంటే ఉమెన్తో సమాధానం చెప్తున్నాడు. ఉమెన్కి ఏం చెప్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు. ఉమెన్ ఏమని సమాధానం చెప్తున్నాడు అని అంటే, గో ఆన్ యువర్ వే. ఏమంటున్నాడు? గో ఆన్ యువర్ వే, గో ఆన్ యువర్ వే, గో ఆన్ యువర్ వే. నువ్వేంటంటే నీ మార్గాన్ని వెళ్ళు, వెళ్ళిపో. When the time is right, I will come to you. తగిన సమయం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? అప్పుడు నేను వస్తానులే. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో, నేను రాను. ఎప్పుడు వస్తాను? ఒక సమయం ఉంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి. వస్తాను. అంటే when the time is ripe అంటే ఇక్కడ పరిపక్వమైనప్పుడు, అంటే టైం సమీపించినప్పుడు, సమయము ఆసన్నమైనప్పుడు, సమయము సమీపించినప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ కమ్ టు యూ, నేను నీ దగ్గరికి వస్తాను. కానీ ఇప్పుడు రాను, అందుకు నువ్వు వెళ్ళిపో. నేను రాను, నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నువ్వు వెళ్ళిపో అని చెప్పి. కానీ ఆమెమంటుంది వద్దు, ఇక్కడ నీ డస్ట్, ఈ దుమ్ముతో కూడినటువంటి బెడ్ నీకు సూటబుల్ కాదు, మా ఇంటికి వచ్చేయి. ఆమె ఉద్దేశం వేరు. ఆ యంగ్ ఉమెన్ యొక్క ఉద్దేశం వేరు. ఆమెకి ఏవో కోరికలు ఉన్నాయి తీర్చుకోవడానికి. ఎవరి దగ్గరికి వచ్చింది? ఒక్కొక్క దగ్గరికి వచ్చింది. ఆ ఒక్కొక్క గుప్త ఏం చేశాడంటే ఆయన నీ వెనకాల రమ్మన్నప్పుడు వెంటనే నీ వెనకాల వచ్చేస్తానని అనలే. ఏమంటున్నాడంటే అతను కూడా ఏమన్నాడంటే ఉమెన్తో ఏం చెప్తున్నాడంటే గో ఆన్ యువర్ వే. ద యంగ్ ఆస్టిక్ ఆన్సర్డ్. ఆస్టిక్ అంటే సన్యాసి. ఆన్సర్డ్ ఉమెన్, సమాధానం ఇచ్చాడు. ఉమెన్ గో ఆన్ యువర్ వే. ఓ స్త్రీ పేరు ఇవ్వలేదు. ఓ స్త్రీ, నీ మానాన్ని నువ్వు వెళ్ళిపో, నువ్వు గో. అండ్ when the time is right, I will come to you. ఆ సమయం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నీ దగ్గరికి వస్తాను. ఒక సమయం అంటూ వస్తుంది, వచ్చినప్పుడు నేను వస్తానులే. ఇప్పుడు తొందర ఎందుకు? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? ఎందుకు? నువ్వు వెళ్ళిపో, యు గో ఆన్ యువర్ వే అని పోయిట్ ఏం చెప్తున్నాడు అని ఒక్కొక్కటి ఏం చెప్తున్నాడు అంటే స్త్రీతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. సమయం రాలే. ఒకవేళ సమయం వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు పిలవవసరం లేదు, నేనే వస్తాను. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాను? నేనే వస్తాను నీ దగ్గరికి. అంతే తప్పించి నీతో పాటు నేను రాను, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే ఒకసారి మరలా మనం చూద్దాం. ఇట్ వాజ్ ఏ డాన్సింగ్ గాడ్ starred with jewels, wearing a pale blue mantle, drunk with the wine of her youth. She lowered her lamp and saw a face, astutely beautiful. Forgive me, young ascetic, said the woman. Graciously come to my house. The dust earth is not fit bed for you. The young ascetic answered, woman,
woman, you go on your way. When the time right, time is right, I will come to you. చివరికి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపో, నేను రాను, కానీ ఆ టైం వస్తుంది, ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి నేను వస్తాను. ఆ సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాను, అంతవరకు నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఇంకేం చెప్పచ్చు? ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక్కొక్క నీ మార్గాన్ని వెళ్ళిపో, నాకు సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అని అని ఎప్పుడైతే చెప్పిన వెంటనే ఏం జరిగిందంటే, చూడండి ఏం జరిగింది. సడన్లీ ద బ్లాక్ నైట్ షోడ్ ఇట్స్ టీత్ ఇన్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్. అక్కడ ఆ నైట్ ఆ యొక్క మెరుపులు, ఉరుములు, ధ్వనులు, మెరుపులు సంభవించినాయి. అందులో అక్కడ ఏం కనిపించిందంటే, ఆ బ్లాక్ నైట్ రాత్రిలో ఒక దాని యొక్క ఆ మబ్బుల మెరుపుల్లో ఒక కోరలు కనిపించినాయి. షోడ్ ఇట్స్ టీత్, దాని యొక్క కోరలు అంటే దేని యొక్క కోరలు? ప్రకృతి యొక్క కోరలు. దేని యొక్క కోరలు? ప్రకృతి యొక్క ఆ లైటింగ్ లో, ఆ మెరుపులు, ఉరుములు, ధ్వనులు ఏం కనిపించిందంట? ఏం చేద్దాడు? దాని యొక్క పళ్ళు, లేకపోతే ఆ ప్రకృతి యొక్క కోరలు, ఆ భయంకరమైన ఆ మెరుపుల్లో నుంచి, ఆ ఉరుము నుంచి ఏం కనిపిస్తుందంటే కోరలు కనిపించింది. ఇది ఫ్లాష్ ఆఫ్ లైటింగ్. ఆ ఫ్లాష్ ఆఫ్ లైటింగ్ లో, ఆ మెరుపుల్లో నుంచి ఆ నైట్, ఆ చీకట్లో ఎప్పుడైతే ఉపగుప్త నీ మార్గాన్ని వెళ్ళిపో, నేను సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తానని అన్నాడు. అన్న వెంటనే ఏమైందంటే, ఒక పెద్ద మెరుపులు వచ్చి, ఆ మెరుపులో ఏం కనిపించిందంటే కొన్ని కోరలు కనిపించాయి. ఆ మెరుపుల్లో ఏమైందంటే, ఆ ప్రక్రియ యొక్క కోరలు కనిపించినాయి అనమాట. కనిపిస్తే ఏం జరిగిందంటే, కనిపించినప్పుడు ఏం జరిగింది చూద్దాం. ద స్టోమ్ గ్రోయిడ్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ది స్కై. ఆ ప్రాంతాల అటు సైడ్, ఇటు సైడ్, ఆ మూల నుంచి ఈ మూల నుంచి, వైపు నుంచి ఈ మెరుపులు ఏం చేస్తున్నాయంటే స్ట్రోమ్స్, తుఫాన్ చెలరేగింది. ఆ నైట్ ఎప్పుడైతే నువ్వు నీ మార్గాన్ని వెళ్ళిపో, నేను సమయం వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తానులే, సమయం వస్తుంది, వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాను అని అన్న వెంటనే ఉపగుప్త ఒక పెద్ద మెరుపులతోనూ, ఉరుములతోనూ, ఆ ఉరుముల్లో, మెరుపుల్లో ఏం కనిపించినంటే పెద్ద కోరలు కనిపించినాయి. ఎవరికి? ఈ స్త్రీకి, ఈ ఉమెన్ కనిపించినాయి. ఎవరు కనిపించినాయి? ఈ ఉమెన్ కనిపించినాయి. అంతేకాకుండా ద స్ట్రోమ్ అంటే తుఫాన్ రేగింది. అక్కడ తుఫాను లెగిసి ఏమైతుందంటే, గ్రోయిడ్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ది స్కై. నలుమూలల నుంచి తుఫాను వచ్చేసింది, పెద్ద మెరుపులకు మెరుస్తున్నాయి, చాలా భయంకరంగా ఉంది. ఉంటే ఏం జరిగింది? అండ్ ద ఉమెన్ ట్రెంబల్డ్ ఇన్ ది ఫియర్ ఆఫ్ సమ్ అన్నోన్ డేంజర్. ఆ ఉమెన్ ఏం చేసిందంటే భయపడిపోతుంది. ఏదో తెలియనటువంటి ఆపద నన్ను సంభవిస్తుంది ఇక్కడ. ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది. ఆమె ఏంటంటే ఆమె వాంఛలు తీర్చుకోవడానికి, అతను ఉపగుప్తని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చింది, మా ఇంటికి రాని చెప్పడానికి. కానీ ఎప్పుడైతే నీ మార్గంలో నువ్వు వెళ్ళు, నేను సమయం వస్తుంది, అప్పుడు వస్తానులే అని అన్నాడు. అన్న వెంటనే ఏమైందంటే, ఉరుములు మెరుపులతో నలుమూలల నుంచి కూడా ఉరుములు మెరుపులతో ఆ లైటింగ్లో ఏం కనిపించిందంటే, స్త్రీకి అంటే పెద్ద కోరలు కనిపించినాయి. పళ్ళు, పెద్ద కోరలతో కూడినటువంటి మెరుపులు, ఇవన్నీ కూడా కనిపించినాయి ఆమెకి. లైటింగ్ దట్ షోడ్ ద బ్లూ బ్లాక్ షోడ్ ఇట్స్ టీత్. నైట్ ఏం చేసిందంటే, ఆ నలుపులో, ఆ చీకట్లో, మెరుపులకి పెద్ద కోరలాగా ఆమె కనిపించింది, కోరలాగా. అంతేకాకుండా ఏమంటే, ఫ్లాషింగ్ ఆఫ్ లైటింగ్ థండర్స్, మెరుపులు, ఉరుములు, గ్రోయిడ్ ఫ్రమ్ ది కార్నర్ ఆఫ్ ద స్కై అండ్ ద ఉమెన్ ట్రంబల్డ్. ఉమెన్ ఏం చేసిందంటే భయపడిపోయింది. ఏంటి, నేను ఏదో ఒక ఉద్దేశంతో వస్తే ఇలా జరిగింది, ఇలా భయంకరంగా ఉంది ఏంటి అని ఏం చేసిందంటే జడిచిపోయింది అన్నమాట. అని జడిసిపోయి భయపడిపోయి ట్రంబల్డ్ ఇన్ ఫియర్ ఆఫ్ అన్నోన్ డేంజర్.
ఏదో నాకు తెలియనటువంటి ఫీలింగ్, భయం ఏదో నాకు ఆవరించింది అనుకోండి. నాకు తెలియనటువంటి భయం ఆవరించింది ఆమెలో. చాలా భయంకరంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎప్పుడైతే నాకు సమయం నేను వస్తాను అన్నాడో, ఆ క్షణంలోనే, ఆ సమయంలోనే మెరుపులు రావటం, ఆ చీకట్లో పెద్ద కోరలు కనిపించడం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి శబ్దాలు రావటం, మెరుపులు రావటం, ఇవన్నీ చూసి ఏం చేసిందంటే స్త్రీ భయపడిపోయింది, వణుకుపోయింది స్త్రీ. ఆ స్త్రీ వణుకుపోయి భయపడిపోయి ఆమె ఏం గ్రహించిందంటే అన్నోన్ డేంజర్, తెలియనిటువంటి భయం ఏదో నన్ను ఆవరిస్తుంది, తెలియనటువంటి భయం నన్ను ఆవరిస్తుంది. అందుకని నేను వెళ్ళిపోవటం మంచిది అనుకుందాము. అందుకని పోయిటేద్దు. ఉపగుప్త ఏం చెప్తున్నానంటే, ఉపగుప్త చెప్పిన విధంగానే అతను ఏమంటే ఆ స్త్రీ వెళ్ళిపోవడం జరిగింది. అందుకు ఏం చెప్తుందంటే, ద ఉమెన్ ట్రావెల్డ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ సమ్ అన్నోన్ డేంజర్. ద ఫియర్ జడిసిపోయింది. ఆ స్త్రీ ఏం చేసిందంటే భయం జడిసిపోయింది. ఈ మెరుపులకి, ఉరుములకి, ఈ పెద్ద పెద్ద కోరలు కనిపించడం, ఇవన్నీ కూడా జడిసిపోయి ఏం చేసిందంటే భయపడిపోయి, నాకు చాలా భయం వేస్తుంది, ఏదో సంభవించిపోతుంది, తెలియనటువంటి ఆపదలో ఉన్నాను నేను, తెలియనటువంటి భయంలో ఉన్నాను నేను అని గ్రహించింది అనమాట. తర్వాత నువ్వు గ్రహించి ఆ వెళ్ళిపోతుంది. దానికని ఇక్కడ ఉపగుప్త అంటే పోయిట్ ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళిపోను ఎంత వస్తాను. ఉపగుప్త ఏం చెప్పాడు ఆ స్త్రీతోను, సమయం వస్తుంది, టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను వస్తాను. ఆ టైం వచ్చిందో లేదో తర్వాత స్టాండ్, ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ తర్వాత ఆ టైం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాగుంది అక్కడ ఆ మధురైలో, ఆ సిచ్యువేషన్ ఎలాగుంది ఏంటి అనే దాని గురించి మనం తర్వాత తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.